థ్యాంక్ యూ సో మచ్. ముందుగా డీలర్లందరికీ నమస్కారం. మనం చాలా బ్రాండెడ్ కంపెనీ చూస్తుంటాము, వెలాగో అనేసి, సింజెంటా అనేసి, బేయర్ అనేసి, వాటిలో కూడా గ్రోత్ మోడల్ ఉంటాయి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మన ఒంటికి ఎప్పుడైనా ఒక జబ్బు రాకుండా ఉండాలంటే మంచి బూస్టింగ్ పోవాలి. మినరల్స్ కానీ లేకపోతే మంచి ఫుడ్ వెళ్తే మన ఆరోగ్యంగా ఉంటాం. అలాగా పంటకి త్వరగా ఏ డిసీజ్ రాకుండా ఉండాలంటే దానికి మంచి స్టిమ్యులెంట్ పోవాలి. ఆ స్టిమ్యులెంట్ అయితే నేను ఐపీఎంలో చూశాను. మన ఫ్లరిష్ అయితే ఏమి, గెలాక్సీ అయితే ఏమి, మామూలుగా మనం చూస్తుంటాము ఏదైనా డోస్ ఎక్కువయ్యి లేకపోతే రియాక్షన్ అయిపోయి మెడిసిన్లో తోటలు డ్యామేజ్ అవుతాయి, ఆకులు కాలం చెట్లేక. ఇలాంటి టైంలో మ్యాక్సిమం మనం ఏం రికమెండ్ చేస్తాము, ఆ చెట్టుని కొట్టండి, దాని ఇసాబిన్ కలపండి, బెల్లం కొట్టండి అంటున్నాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇసాబిన్ పక్కన పెట్టి మన ఫ్లరిష్ రికమెండ్ చేస్తాం. మంచి రిజల్ట్ అనిపించింది. డ్యామేజ్ అయిన తోట కూడా రికవరీలోకి వచ్చింది. ఇంకా 30 daysలో ఫ్లరిష్ ప్లస్ గెలాక్సీ కాంబినేషన్ ఇచ్చినామంటే 100% ఫ్లవరింగ్, ఫ్రూట్ సెట్టింగ్, దాంట్లో ఎటువంటి డౌట్స్ లేదు. ఇంకా సార్ చెప్పినట్టు ఇంకొక మంచి ప్రోడక్ట్ అయితే మేము ఈ మధ్య చూసాము. ప్లాంటేషన్ అయిన తర్వాత మనం డ్రించింగ్ ఇస్తుంటాము. రెడమ్మెల్తో పాటు ఏదైనా రాడీ ఫామ్, ఇసాబిన్, సంథింగ్ బయోవేట్ ఇట్లా ఇచ్చేస్తుంటాము. మన ఐపీఎం కంపెనీలో పోషక్ మిమిక్ అనేసి ఉంది. 1 kg ప్యాకెట్ వస్తుంది పోషక్ మిమిక్. ఈ పోషక్ మిమిక్ ఒక్కసారి డ్రించింగ్ ఇచ్చి చూడండి. ప్లాంటేషన్ తర్వాత ఒక 3-4 daysలో ఎప్పుడైనా ఇవ్వండి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి కింద మనకి ఆటోమేటిక్గా రూట్ సిస్టమ్ డెవలప్మెంట్ అవుతుంది, రైజోబియం డెవలప్మెంట్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటోకి విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పారు ఏంటంటే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ కనబడుతుంది. కొమ్మ రైతులు వచ్చి చెప్పినారు మనకి, సార్ మీరు ఇచ్చినప్పుడు కొమ్మ ఈ పొడవు ఉందనుకో, ఒక అడుగు ఉందనుకో, కొట్టిన మన ట్రిప్కి ఇచ్చిన తర్వాత 5 daysలో ఇంకొక 2 అడుగులు పెరుగుతుంది కొమ్మ. అంతమంది మనం ఫార్మర్స్ నుంచి చూసాం. కొత్త ఏం కాదు, ఎందుకంటే గ్రోమర్లో 12 years పనిచేశాను. ఆ 12 yearsలో 10 years నాకు ఐకాన్ ప్రొడక్ట్స్ నమ్మాను. అప్పటి నుంచే నాకు దాని మీద నాకు ఫోకస్. అప్పుడు కూడా అమ్మేటప్పుడు కూడా కానీ ఐపీఎం ప్రోడక్ట్ ఎక్కువ రికమెండ్ చేసేవాడిని ఫార్మర్కి. ఎందుకు రికమెండ్ చేసేవాడిని అంటే ఫార్మర్కి రిజల్ట్ బాగుంది. ఫస్ట్ ఇప్పుడు మార్జిన్ లెక్క చూసుకుంటే ఒకవేళ మనకి మార్జిన్ ఉంటుంది, రిజల్ట్ కూడా కానీ ఫార్మర్కి ఎక్సలెంట్గా ఉంటుంది. నేను కూడా ఇప్పుడు షాప్ పెట్టినప్పటి నుంచి చాలా బ్రాండెడ్ కంపెనీలు అమ్ముతుంటాం కదా, దానికంటే కూడా అది ఐపీఎం ప్రోడక్ట్ బాగా నచ్చింది. దాంట్లో ఫస్ట్ ఒక ఫ్లోరిష్. లాస్ట్ ఇయర్ అయితే టమోటాలో వైరస్ వచ్చింది కదా, ఫ్లోరిష్, గెలాక్సీ, దాంట్లోకి మైక్రో న్యూట్రియంట్స్ ఏదన్నా కానీ ఇన్సెక్టిసైడ్ అంటే దోమకి అలా కలిపి ఇచ్చాను. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అసలు మా ఏరియాలో అయితే దానికి మళ్ళీ వాకింగ్ సేల్ ఒకరి ద్వారా వచ్చింది. వాకింగ్ సేల్ బాగా వచ్చింది. కానీ ఆ టైంలో రేట్లు బాగున్నాయి కాబట్టి ఫ్లోరిష్ని కొంచెం బాగా రికమెండ్ చేశాను. 2 ml/L. మామూలు అయితే రేట్ లేకపోతే 1 ml/L ఇస్తాను. రేట్ ఉన్నప్పుడు 2 ml/L ఇచ్చేవాళ్ళు. అసలు నేను ఇచ్చిన తోటల్లో ఒకరికొకరు చెప్పుకుంటూ అసలు ఎంత వాల్యూమ్ వచ్చిందంటే అది అంత మంచి. నా షాప్ కూడా అంటే 5 years అయింది ఇప్పుడు పెట్టి. ఫస్ట్ 2 years పెద్దగా లేదు, తర్వాత 2-3 years, 3rd year, 4th year ఈ ప్రోడక్ట్లు తీసుకొని బాగా అమ్మడం వల్ల టమాటా రేటు బాగా వచ్చింది. ప్రోడక్ట్ బాగున్నాయి. అంటే రైతుకి మంచి రిజల్ట్, యాజ్ ఏ డీలర్గా మార్జిన్ బాగుంది, రిజల్ట్ బాగుంది. ఐపీఎం ప్రోడక్ట్స్ వల్ల గుడ్ విల్ బాగా వచ్చింది. ఇప్పుడు కూడా నా షాప్కి కొన్ని వాకింగ్ సేల్ బాగా వస్తుంటాయి. నా దగ్గర స్టాక్ లేకపోతే కూడా కానీ అది ఎత్తుకొని వస్తారు, సార్ మీ దగ్గర దొరుకుతుందండి ఇది, ఎక్కడ లేదా ఇది. నేను రీసెంట్గా నా దగ్గర స్టాక్ అయిపోతే వేరే చోట నుంచి తెప్పించి కూడా ఫ్లోరిష్ అమ్మినా. ఫ్లోరిష్, గెలాక్సీ. ఫస్ట్ ఏమంటే ఫస్ట్ నేను ఐపీఎం ప్రోడక్ట్ని ఫస్ట్ నేను నమ్మిచ్చేస్తున్నాను. వేరే ప్రోడక్ట్ దమ్ముంది కాబట్టి దాన్ని నేను నమ్మాను. వేరే కంపెనీ పక్కన పెడితే ఇది మనస్ఫూర్తిగా చేస్తున్న నా కంపెనీ. నమస్కారము. నాకు రియాజ్ వచ్చి టమాటా కిట్ గురించి చాలా చెప్తున్నాడు. సుమారు 2-3 months నా అంగడి దాకా వచ్చి చెప్పా. నేను యావర్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మళ్ళా చెప్తే ఒక 5 కిట్లు చెప్ప, నేను రిజల్ట్స్ చూస్తాను, మళ్ళీ నీకు ఆర్డర్ ఇస్తాను అని చెప్తే మళ్ళీ 5 కిట్లు తెచ్చిచ్చా. మేము ప్రతి ఒక్క ఫార్మర్కి 5 జనులకి నాకు సెలెక్టెడ్ ఫార్మర్కి ఇస్తే వాళ్ళు వచ్చి ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్తున్నారు. అదే విధంగా నేను ఇప్పుడు అమ్ముతున్నాను. 5 తీసుకోండి, 10 తీసుకోండి, 20 తీసుకోండి, ఇప్పుడు 50 కిట్లు తీసుకుంటున్నాను ట్రిప్కి. చాలా మంచి రిజల్ట్ ఉంది.
అలాగే నా ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేసి నేను క్యాప్సికమ్స్ ఇస్తే క్యాప్సికమ్లోనూ వెరీ బ్యూటిఫుల్గా వచ్చింది రిజల్ట్. ఫ్లవర్ సెట్టింగు, ఫ్రూట్ సెట్టింగు చాలా బాగా అయింది. ఫార్మర్ వచ్చి టమాటాకే కాదు క్యాప్సికమ్కి అవుతుంది అని ఫార్మరే వచ్చి మాకు ఒక ఆయన స్పెషల్ రిజల్ట్ ఇచ్చా. ఆమెకి నేనే పోయి ఫీల్డ్ విజిట్ చేస్తే చూస్తే చాలా బాగుండే రిజల్ట్. నాకు చాలా సంతోషమయ్యా. మార్కెట్లో ఆ కాయ కిట్ ఇచ్చినాక కాయ ఎత్తుకొని మార్కెట్లో పెడితే పక్క ఫార్మర్కి ఈఎఫ్కి 200 రూపీస్ డిఫరెన్స్ అయింది పర్ బ్యాగ్ మార్కెట్లో అయింది. అక్కడ నా ఫార్మర్ వచ్చేసి అక్కడ ఉంటే ఏ మిషన్ ఇంత రిజల్ట్ వచ్చి ఇంత ట్రైనింగ్ ఉంది అంటే వాడు ఇట్లా ఇచ్చిన టమాటాకి సంబంధించిన కిట్టు వాళ్ళు రికమెండ్ చేసి నేను దీనికి ఇచ్చిన్నాను అని చెప్పి ఆమెకి తుమ్కూరు ఫార్మర్ అయినా మళ్ళీ తుమ్కూరు అయిన వచ్చి నాతో 2 కిట్లు ఎత్తుకొని పోయా. అక్కడ మళ్ళీ ఆయన పోసేసాను ఎక్సలెంట్ ప్రోడక్ట్. మన చోట ఈ ప్రోడక్ట్ ఎత్తుకెళ్ళదు, చాలా సెలెక్టివ్గా ఉంది, చాలా సంతోషమైంది అని చెప్పా. నాకే ఖుషి అయ్యా. ఇప్పుడు టమాటా కిట్లు నాకు ఫార్మర్ అడుక్కొని వచ్చి వాళ్ళే తీసుకొని పోతా ఉన్నారు. చాలా బాగుంది సార్, వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ సార్. మంచి ప్రోడక్ట్ ఉంటుంది. దాంట్లో ఫల్విక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్ కంటెంట్ ఉంటాయి. ఇంకోటి ఏమంటే అది క్యాంపోషన్ ఏమైపోతుంది మైక్రో ఆర్గానిజమ్స్ ఏముంటాయో దానికి ఏమైపోతే కన్సార్టియంకి ఏమున్నా కానీ మైక్రోబియల్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయి క్యాంపోషన్లో మెయిన్ కాన్సెప్ట్ ఏముందంటే ಯಾವುದೇ సాయిల్ మైక్రోబ్స్ కానీ ఇంకోటి కానీ ఎన్హాన్స్ చేస్తుంది. మనం దాంట్లో యాక్చువల్గా అది ఫాస్ఫరస్ కాజింగ్ బ్యాక్టీరియా కానీ పొటాషియం మొబైలింగ్ బ్యాక్టీరియా కానీ విత్ క్యాంపోషన్తో మనము బ్లెండ్ చేసిస్తే కాంబినేషన్ చేసిస్తే ఏమైపోతుంది మైక్రోబియల్స్కి ఏమైపోతుందంటే సాయిల్లో పోయినప్పుడు దానికి సడన్గా ఫుడ్ దొరకదు. సాయిల్లో పోతానికి అప్పుడు ఏమవుతుంది క్యాంపోషన్కు 3-4 డేస్ దాన్ని పోషిస్తుంది. అది మళ్ళీ కాలనీ డెవలప్ అయ్యి టోటల్గా దాన్ని మైక్రోబియల్ లోడ్ చాలా అవుతుంది. కాబట్టి సాయిల్ అంటే ఫాస్ఫరస్ కానీ పొటాష్ కానీ ఫాస్ఫరస్ సాల్యుబిలైజ్ చేసి పొటాష్ మొబిలైజేషన్ చేయడానికి బాగా అవుతుంది క్యాంపోషన్. కాబట్టి మంచి ప్రోడక్ట్. ఐకేఎంఆర్ ప్రోడక్ట్లో మేజర్లీ క్యాంపోషకే కానీ సిఎంఎఫ్ఏ కానీ టమాటా స్పెషల్ కానీ అన్నీ అమ్ముతామండి. దాంట్లో మేజర్గా అమ్మేది వచ్చేసి క్యాంపోషక్ చాలా అమ్ముతాము. ఎలా అంటే అది బెస్ట్ రిజల్ట్ యూమిక్ అండ్ ఫల్విక్ అంతా ఉంటుంది. ఇంతకుముందే వాళ్ళు చెప్పారు ఎస్బీఆర్ ఆర్గానిక్ వాళ్ళు అది మైక్రోబియల్ ఎన్హాన్స్ చేసి అంతా చెప్తారు. బెస్ట్ రిజల్ట్ ఎలా అంటే వైట్ వుడ్స్ ఫార్మేషన్ కానీ మొక్క ఎదుగుదల కానీ అంతా బాగా ఉంటుంది. మళ్ళీ సిఎంఎఫ్ ఫార్మాసిక్స్ కానీ అన్నీ బాగుంటాయి, అన్నీ వాడచ్చు, నో ప్రాబ్లమ్. నమస్కారం. సర్వత్రానికి అయితే వస్తే కదా ఈ మైక్రో న్యూట్రియంట్ మామూలుగా ఇస్తూ ఉంటాము. దాని జతకి అమినో యాసిడ్ బేస్డ్ ఉంటాయి కదా రిజల్ట్ బాగుంటుంది. ఇంకొకటి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఫార్మర్కి 100-200 రూపాయలు తక్కువలో గ్రోత్ ఇవ్వచ్చు, ఫ్లవర్ డ్రాపింగ్ ఇచ్చేయచ్చు, ఓవరాల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు లేదు నా కాన్సెప్ట్. సో అట్లే తర్వాత మంచి రిజల్ట్ అయితే ఉంది. ఎస్పెషల్లీ నేను చెప్పేదానికి డీలర్లు కూడాను అందరూ ఓకే చేసుకోండి. ఎస్పెషల్లీ దీనికి కొత్తంబరికి ఎక్కువ ఇస్తాం. కొరియాండర్కి మంచి రిజల్ట్. 2 స్ప్రేస్ ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. దానికైతే టమాటాకి అన్ని క్రాప్ ఉంది, బట్ కొత్తిమీర ఏరియాలో ఎక్కువ వస్తుంది. కొత్తిమీర ఏరియా ఆడికి మంచి రిజల్ట్ వస్తుంది. తీసుకొని ఇచ్చేసుకో. ఎలాంటి అమినో యాసిడ్ బేస్డ్ ఉంది కాబట్టి గ్రోత్ వస్తుంది, ప్లస్ కలర్ వస్తుంది, కీపింగ్ క్వాలిటీలో బాగుంటుంది. కాబట్టి సర్వత్రా మంచి రిజల్ట్ అయితే ఉంది. గెలస్తీనో అంతే ఈ అమినో యాసిడ్ బేస్డ్ కాబట్టి మన ఫ్లవరింగ్స్ కానీ కంపేర్ టు మనం హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ కానీ అమినో యాసిడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఎనీ కంపెనీ ఎనీ ప్రొడక్ట్స్ అమినో యాసిడ్ బేస్డ్ రిజల్ట్ అంటే ఎక్సలెంట్. స్టోరేజ్ క్వాలిటీ ఓవరాల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ప్లస్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎస్పెషల్లీ కొరియాండర్. సో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. 1/2 kg 200 లీటర్కి ఇచ్చేస్తున్నామంటే ఇది ఇవ్వచ్చు. బట్ కాంబినేషన్ మామూలు రెడోమిన్ కాంట్ కానీ M45 కానీ మామూలు ఫంజిసైడ్ ఇస్తాం. గ్రోత్కి అయితే ఇది ఒకటే సార్. ఇంకా ఎక్కువ కావాలంటే జిబర్లిక్ యాసిడ్ ప్లస్ మైక్రో న్యూట్రియంట్ ప్లస్ అమినో యాసిడ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఇస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఫుల్ సైజు మామూలుగా ముందుసారి రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మిగిలింది. ఎట్లాంటి ఎవరన్నా సైజులు లేదు టమాటాకు వస్తానే ఆ ఫుల్ సైజ్ లిక్విడ్ ఈ రియాజ్ అనే చెప్పా
మామూలుగా 13-045లో కానీ 9046లో కానీ మిక్స్ చేసి ఇస్తే ఒకసారి 2-3 ఫార్మర్లకు ఇస్తే పెద్ద ఫార్మర్లకు ఇస్తే ఆ ఫుల్ సైజ్ వాడకుండా సైజులు ఏమన్నా ఈ టెంపరేచర్ జాస్తి ఉన్నప్పుడు అన్ సైజులు వచ్చాయి, అంతా గోళీలు మగిపోయినాయి, మా సైజులు రాలేదు, కాత ఎక్కువ వచ్చింది కానీ సైజులు రాలేదు. అట్లా చెప్పినప్పుడు ఈ రియాతున్న మా షాప్ తప్ప వస్తే అరే వేరే ఫార్మర్ వచ్చా ఆ రోజే స్టార్ట్ చేసింది ఆ ఫుల్ సైజ్. మేము అన్నాక ఏం అమ్మిండదు. అట్లా స్టార్ట్ చేసి 2-3 ఫార్మర్లకు వదిలితే వాళ్ళే రిపీట్ వచ్చేది. ఆ క్యాన్ వదిలి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. అట్లా వాళ్ళకి ఫార్మర్ చెప్పుకొని ఆ ఫార్మర్ గ్రూపుల్లో పెట్టుకొని అందరూ వచ్చిన వాళ్ళంతా మనమేమి రెఫర్ చేయకుండానే వాళ్ళే ఆటోమేటిక్గా ఫుల్ సైజ్ వచ్చేసి మామూలుగా ఫుల్ సైజ్ అనేది సింగిల్గా ఇచ్చిన రిజల్ట్ వస్తుంది. లేదంటే ఎక్కువ కంటే మేము 13-045లో 9046 50-54 ఇట్లా ఎరువుల్లో మిక్స్ చేసి ఇస్తూ ఉన్నాము. లాస్ట్కి శాంపుల్ పడి 1 కోత 2 కోతల కటింగ్ చేసిన చెట్లకైతే ఎక్సలెంట్గా ఫుల్ సైజ్ రిజల్ట్ వస్తూ ఉంది. 100% ఫుల్ సైజ్ రిజల్ట్ వస్తూ ఉంది. ఒకసారి కన్నా ఫార్మర్కి ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వచ్చి ఆ క్యాన్ తీసుకుపోతారు. ఖచ్చితంగా ప్లీజ్ 40 దినాలు పైన ఇస్తాను టమాటా కిట్లో, 40 దినాల పైన ఇచ్చేది. మంచి సైజ్ వస్తుంది, ఫ్లవర్ బాగా సెట్ అవుతుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది. దాని నుంచి అంతా నేను టమాటా కిట్లే అమ్మాను.